నువ్వు అన్నిట్లో బాగానే ఉన్నావు, కానీ నీ హృదయము లోపల ఉన్న నీ హృదయము చెడిపోయి ఉంది, బలహీనపడి ఉంది. స్థిరంగా నిలబడాలని హృదయం అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అందుకే అంటారు 2 పడవల మీద ప్రయాణం ఏమంటారు? ఇది కూడా తెలీదా? ప్రమాదమేనా? ఓకే, మంచిది. ఈ పూట నేను అంటాను, ప్లీజ్ దేవుని వాక్య వెలుగులో హృదయాన్ని స్థిరపరచుకుందువుగాక. నీకు ఈ మనసు వస్తే స్థిరపరచువాడు ఆయనే. నువ్వు ఒకటే నీ ఆలోచన కల, నా హృదయాన్ని ముందర స్థిరపరచాయా, అటు ఇటు తిరుగుతుంది, ఇదే నిలకడగా ఉండలేకపోతుంది, దీన్ని స్థిరపరచాయా అని ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకుంటావో, మొదట నీ హృదయం స్థిరపరచబడితే అన్నీ వరుసగా చక్కబడతా ఉంటాయి. మొదట్లో ఒక మెట్టు బాగా కట్టబడింది అనుకో, ఒక ఇంటికి,